సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాము. సో డైరెక్ట్ చిన్న ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, టైం వేస్ట్ అవ్వకుండా. సో సొల్యూషన్ ఇక్కడే ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు ఓన్గా ట్రై చేయండి, రాకపోతేనే అప్పుడు వీడియోని కంటిన్యూ చేయండి. సో చేయగలిగితే ఫస్ట్ ఓన్గా చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ పెద్ద కష్టమేం కాదు. సో 2022లో వచ్చింది. సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఇక ఆ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. ఏబి రియల్ నెంబర్స్, అది చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. నెక్స్ట్ సచ్ దట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2bx మైనస్ 15 హ్యాస్ రిపీటెడ్ రూట్ ఆల్ఫా. సో దీనికి రిపీటెడ్ రూట్స్ అంటే బోత్ రూట్స్ కూడా, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ ఉంటాయి, ఆ బోత్ రూట్స్ కూడా రిపీటెడ్ రూట్ అన్నాడు కాబట్టి బోత్ రూట్స్ కూడా ఏంటి ఆల్ఫా. నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ రూట్స్ ఆల్ఫా బీటా. సో ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ కి రిపీటెడ్ రూట్ బోత్ రూట్స్ ఆల్ఫా అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ఈక్వేషన్ బై ఈక్వేషన్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఏముంది, ఆల్ఫా స్క్వేర్ బై 2 ఆల్ఫా. సో ఆల్ఫా స్క్వేర్ బై 2 ఆల్ఫా. సో ఒక ఆల్ఫా క్యాన్సిల్ అయితే ఆల్ఫా బై 2 వస్తుంది. అలాగే రైట్ సైడ్ కూడా డివైడ్ చేయండి. రైట్ సైడ్ ఏంటి, 15/a బై 2b/a. సో ఏ క్యాన్సిల్ అవుతుంది, 15/2b వస్తుంది. సో దీని నుంచి ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయితే 1 ఆఫ్ ది రూట్ వచ్చేసింది, ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. ఆల్ఫా వాల్యూ కాదు, ఇక్కడ అన్నోన్ ఉంది, ఏంటది 15b ఉంది, అన్నోన్ ఉంది b ఉంది. సో ఆల్ఫా ఈక్వల్ టు 15/b. సో బోత్ రూట్స్ కూడా ఏంటి 15/b. సో ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు ఎందుకంటే b అనేది అన్నోన్. సరే తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ అన్నాడు. మరి ఆల్ఫా దీని రూట్ కాబట్టి ఆల్ఫా ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి, బీటా కూడా దీన్ని సాటిస్ఫై అవ్వాలి. మనకు ఆల్రెడీ ఆల్ఫా ఇది వచ్చింది కాబట్టి ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకు అంటే ఒక రూట్ వచ్చిందని సబ్స్టిట్యూట్ చేయట్లేదు, ఆల్రెడీ ఇక్కడ ఈ ఈక్వేషన్ చూసారా ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలో ఉంది. సో ఈ ఆల్ఫా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలో ఉంది కాబట్టి కంప్లీట్గా మీకు ఒక రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలో వస్తే అప్పుడు బి వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఏంటి 15/b. ఆల్ఫా ఇస్ ద రూట్ ఆఫ్ వన్ ఆఫ్ ది రూట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ కాబట్టి ఆల్ఫా అనేది దాన్ని సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అవ్వాలని మనం సబ్స్టిట్యూట్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా వాల్యూ 15/b ఉంది, ఇక్కడ ఈక్వేషన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలో ఉంది. సో అప్పుడు మీకు కంప్లీట్గా ఒకే అన్నోన్ ఉంటుంది, బి అనేది ఒకే అన్నోన్ ఉంటుంది. అంటే ఆల్ఫా అనేది దీని రూట్ కాబట్టి సో దీన్ని సాటిస్ఫై అవ్వాలి, అంటే 15/b అనేది దీన్ని సాటిస్ఫై అవ్వాలి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కంప్లీట్గా మీకు ఏమొచ్చింది, రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలో వచ్చింది కాబట్టి అప్పుడు బి వాల్యూ కనుక్కోవచ్చు. అందుకనే సబ్స్టిట్యూట్ చేసాం, అంటే అది వన్ ఆఫ్ ది రూట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సబ్స్టిట్యూట్ చేస్తే కంప్లీట్గా మీకు బీలలో రిలేషన్ వస్తుంది. సో సింప్లిఫికేషన్ చేసిన తర్వాత బి స్క్వేర్ వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు మనకి సెకండ్ ఈక్వేషన్ కానీ ఫస్ట్ ఈక్వేషన్ ఏదో ఒకటి చూసుకున్నా సో ఇందులో కానీ ఏదో ఒక దాంట్లో బి వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. కానీ ఇక మనకి అడిగింది ఏంటి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సార్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. సో ఆల్రెడీ మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా బీటా దీని రూట్స్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి 21. అలాగే ఆల్ఫా బీటా సమ్ ఆఫ్ ది రూట్స్. సో ఆ సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 2b. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా బదులు మనం 2b రాస్తే 2b స్క్వేర్ 4b స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంత 21. సో 4b స్క్వేర్ మైనస్ 42 వచ్చింది. ఆల్రెడీ మనకి బి స్క్వేర్ వాల్యూ తెలుసు 25, సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ 58 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇది క్వశ్చన్ కూడా సేమ్ అలాగే ఉంది చూడండి. ఏబి బిలాంగ్స్ టు ఆర్, ఏ నాట్ ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో హ్యాస్ రిపీటెడ్ రూట్ ఆల్ఫా అన్నాడు. నెక్స్ట్ విచ్ ఈస్ ఆల్సో ఆల్ఫా అనేది రిపీటెడ్ రూట్ అన్నాడు కాబట్టి సో దీనికి ఏంటి ఫస్ట్ ఈక్వేషన్ కి రూట్స్ ఆల్ఫా అండ్ ఆల్ఫా. తర్వాత విచ్ ఈస్ ఆల్సో రూట్ ఆఫ్ ది ఈక్వేషన్, ఆల్ఫా అనేది సెకండ్ ఈక్వేషన్ దీనికి కూడా రూట్ అవుతుంది అండ్ ఇంకొక రూట్ ఉంటుంది, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఆల్ఫా ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ కి ఏమో ఆల్ఫా అనేది రిపీటెడ్ రూట్, ఫస్ట్ ఈక్వేషన్ కి ఆల్ఫా అనేది రిపీటెడ్ రూట్. సో కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ కి బోత్ రూట్స్ ఆల్ఫానే, సెకండ్ ఈక్వేషన్ కి వన్ ఆఫ్ ది రూట్ ఆల్ఫా అండ్ అదర్ రూట్ ఈస్ బీటా అన్నట్టు. సో సెకండ్ ఈక్వేషన్ రూట్స్ ఆల్ఫా అండ్ బీటా. సో ఇంత ముందులానే సేమ్ అలాగే ఉంది. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అక్కడ అడిగినట్టే అడిగాడు, అది 2022లో వచ్చింది, 2020లో వచ్చింది. సో ఇంత ముందులానే సేమ్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా. సో 2 ఆల్ఫా ఈక్వల్ టు దీని నుంచి
2 alpha equal to minus of x coefficient. So that is 2b by x square coefficient a. So 2b by a వస్తుంది, 2 cancel. So alpha equal to b by a. Next product of roots. So alpha into alpha, alpha square, constant by constant term ఎంత 5 by x square coefficient. సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఆల్ఫా అనేది ఈక్వల్ టు బి బై ఏ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 5 by a. సో ఒక ఏ క్యాన్సిల్ అయితే బి స్క్వేర్ ఈక్వల్ టు 5a వస్తుంది. సో బి స్క్వేర్ ఈక్వల్ టు 5a. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ అన్నాడు. కాబట్టి ఆల్ఫా దీన్ని సాటిస్ఫై అవ్వాలి, కాబట్టి ఆల్ఫా సాటిస్ఫై అవ్వాలి, బీటా కూడా సాటిస్ఫై అవ్వాలి. మనం ఆల్ఫా అనేది సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇది రిలేషన్ వస్తుంది. సో ఆల్ఫా ఈ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి సబ్స్టిట్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ దీని నుంచి మనకి అన్నోన్స్ ఇంతకుముందులాగా మనకి ఇంతకుముందు చేస్తే ఏముందంటే ఒకే అన్నోన్ బి ఉంది, కానీ ఇక్కడ ఏంటి ఆల్ఫా బి రెండు ఉన్నాయి. సో మనం అన్నోన్స్ని తగ్గించడానికి ట్రై చేద్దాం. అన్నోన్స్ని తగ్గించడానికి ట్రై చేస్తే అంటే ఆల్ఫా బదులు కానీ లేదంటే బి బదులు కానీ, బి బదులు ఏం రాయొచ్చు మనం ఏ ఆల్ఫా అని రాయొచ్చు. సో మనం బి బదులు అంటే బిని ఆల్ఫాలో మార్చేస్తున్నాం. దీని నుంచి ఏంటి బి ఈక్వల్ టు ఎంత ఏ ఆల్ఫానే కదా. సో బి ఈక్వల్ టు ఏ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసేస్తే సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2a ఆల్ఫా స్క్వేర్ మైనస్ 10 వచ్చింది. సో ఇప్పుడు 2a వాల్యూ అని తెలుసు అనేది చూడండి. సో ఇది వచ్చింది మీకు. సో ఇప్పుడు ఇందులో ఏంటి అన్నోన్స్ తగ్గించడానికి ట్రై చేద్దాం. సో బి ఈక్వల్ టు మనం ఏ రాయొచ్చు అంటే ఏ ఆల్ఫా రాయొచ్చు, బి ఈక్వల్ టు ఏ ఆల్ఫా. సో బి ఈక్వల్ టు ఏ ఆల్ఫా రాసేస్తే అప్పుడు మీకు ఇలా ఈక్వేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీని నుంచి కూడా ఇచ్చేసుకుంటే కొద్ది కాంప్లికేటెడ్ ఉంది, ఇంత ముందు లాగా అంత ఈజీ లేదు. సో ఇక్కడ ఏం రాయొచ్చు ఏ ఆల్ఫా స్క్వేర్ ఉంది కదా. సో ఏ ఆల్ఫా స్క్వేర్, ఏ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే కొద్ది షార్ప్గా ఆలోచించాలి, ప్రతి పాయింట్ని మీరు క్యాచ్ చేయాలి. సో ఏ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు అంతా 5. సో ఏ ఆల్ఫా స్క్వేర్ 5 రాసేస్తే అప్పుడు కంప్లీట్గా మీకు ఆల్ఫా స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఆల్ఫా స్క్వేర్ వాల్యూ ఎంత 20. సో దీని నుంచి మనం ఆల్ఫా బీటా వాల్యూ కూడా కనుక్కోవచ్చు. సో ఎలా కనుక్కుంటాం, ఇక్కడ ఆల్ఫా బీటా అంటే ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత -10. సో ఇప్పుడు స్క్వేరింగ్ చేశారనుకోండి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు 100. సో ఆల్రెడీ మీకు ఆల్ఫా స్క్వేర్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు బీటా స్క్వేర్ వాల్యూ ఏమొస్తుంది 5 వస్తుంది. సో బీటా స్క్వేర్ తెలుసు, ఆల్ఫా స్క్వేర్ తెలుసు, రెండింటిని సమ్ చేసేయండి, ఆన్సర్ ఎంత 25 వస్తుంది. సో ఇది కొద్ది కాంప్లికేటెడ్గా ఉంది. ఇంతకుముందు చేసిన మెథడ్, పాత ప్రాబ్లం చేసిన మెథడ్ కొద్దిగా ఈజీగా ఉంది, కాకపోతే చిన్న ఐడియా రావాలి. సో ఇంతకుముందు ఏం చేసామంటే ఈక్వేషన్ బై ఈక్వేషన్ చేసాం. సో చేస్తే అప్పుడు ఆల్ఫా స్క్వేర్ బై ఆల్ఫా అంటే ఒక అన్నోన్ క్యాన్సిల్ అయిపోతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో అలాగే రైట్ సైడ్ కూడా డివైడ్ చేస్తే 5 by a by b by a. సో ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆల్ఫా ఈక్వల్ టు 5 by b. అప్పుడు b ఆల్ఫా ఈక్వల్ టు 5 వస్తుంది, b ఆల్ఫా ఈక్వల్ టు 5. సో ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ కాబట్టి ఆల్ఫా దీన్ని సాటిస్ఫై అవ్వాలి. ఇది వచ్చింది. ఇప్పుడు మనం b ఆల్ఫా బదులు ఏం రాయొచ్చు 5 అని రాసేయచ్చు. సో b ఆల్ఫా బదులు 5 రాసేస్తే అప్పుడు ఈ స్టెప్ వచ్చేస్తుంది ఆల్ఫా స్క్వేర్. సో బి ఆల్ఫా బదులు 5 రాస్తే 5 into 2 -10 -10. సో ఇక నుంచి మామూలే. సో ఆల్ఫా స్క్వేర్ వాల్యూ వచ్చేసింది, తర్వాత బీటా స్క్వేర్ వాల్యూ వస్తుంది. సో జస్ట్ ఇంతకుముందు కంటే ఈ ప్రాబ్లం ఈజీ, జస్ట్ కాకపోతే మన అన్నోన్స్ని తగ్గించడానికి ట్రై చేసాం. అంటే ఈ ఈక్వేషన్ బై ఈక్వేషన్ చేస్తే రెండిట్లో కామన్ ఉన్న అన్నోన్ ఏ అనేది క్యాన్సిల్ అయింది. సో అది క్యాన్సిల్ అయింది కాబట్టి ఈజీ అయింది. క్యాన్సిల్ కాకపోతే ఇంతకుముందు మనం చేసిన ప్రొసీజర్ కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ప్రతి పాయింట్ని మనం జాగ్రత్తగా వాడుకుంటే కానీ చేయలేము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ 1 by ఆల్ఫా 1 by బీటా ఈజ్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అంటే 1 by ఆల్ఫా 1 by బీటా ఏంటి రెసిప్రోకల్స్ ఆఫ్ దట్ వన్. అంటే దీని రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ ఏంటి దీని రూట్స్ ఆల్ఫా బీటా అయితే 1 by ఆల్ఫా 1 by బీటా అనేది ఏంటి ఆ రూట్స్ యొక్క రెసిప్రోకల్ అయితే అప్పుడు దాని రిలేటెడ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, దీనికి రెసిప్రోకల్ ఈక్వేషన్ అవుతుంది. సో దానికి రెసిప్రోకల్ ఈక్వేషన్. సో దీనికి రెసిప్రోకల్ ఈక్వేషన్ కావాలంటే దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దాని రెసిప్రోకల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి రెసిప్రోకల్ ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే ఎక్స్ ప్లేస్లో 1 by x రాస్తే సరిపోతుంది. అంటే ఎక్స్ దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకొని ఎఫ్ ఆఫ్ 1 by x కనుక్కుంటే అప్పుడు దీని రెసిప్రోకల్ ఈక్వేషన్ వస్తుంది. ఆల్రెడీ రెసిప్రోకల్ ఈక్వేషన్ వాడు ఇచ్చాడు. సో రెండు సేమ్ అవ్వాలి. అంటే ఎక్స్ ఉన్న దగ్గర 1 by x రాసేసి సింప్లిఫై చేసేయండి. ఆ ఈక్వేషన్ రెండు ఐడెంటికల్. ఎందుకంటే ఆల్రెడీ వాడు రెసిప్రోకల్ ఈక్వేషన్ ఇచ్చాడు, మనం కూడా కనుక్కున్నాం. సో ఎఫ్ ఆఫ్ 1 by x అనేది రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ వన్ అవుతుంది. అలాగే ఇది కూడా దానికి రెసిప్రోకల్ ఈక్వేషన్ అని క్వశ్చన్లోనే వాడు ఇచ్చాడు.
కాబట్టి బోత్ ఆర్ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి అప్పుడు ఈ ఆన్సర్ రెండు కూడా ఏం కావాలి, ఐడెంటికల్ అవ్వాలి. ఎందుకంటే f(1/x) ఫస్ట్ ఈక్వేషన్కి రెసిప్రోకల్ ఈక్వేషనే, ఇది కూడా దానికి రెసిప్రోకల్ ఈక్వేషనే. కాబట్టి రెండు కూడా ఒకే దానికి రెసిప్రోకల్ ఈక్వేషన్ కాబట్టి ఆ ఈక్వేషన్ ఐడెంటికల్ అవ్వాలి. అంటే అప్పుడు రెండు ఈక్వేషన్ ఐడెంటికల్ అయితే అంటే ఇది అది ఈక్వేషన్ ఐడెంటికల్ అంటే ఏంటి, రేషియో ఆఫ్ ది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది కాన్స్టెంట్స్ అవ్వాలి. సో అది చేసేస్తే మీకు ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఏం చేయాలో తర్వాత చూద్దాం. సరే ఇక్కడ చూద్దాం. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే కాబట్టి ఆల్ఫా అనేది దాన్ని సాటిస్ఫై అవ్వాలి, ఎందుకంటే రూట్స్ కాబట్టి. సో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసాం, అలాగే బీటా కూడా దానికి సాటిస్ఫై అవ్వాలి, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ ప్లేస్ ఇది f(x) అనుకుంటే ఎక్స్ ప్లేస్ లో 1/x రాస్తే ఏమొస్తుంది, ఈక్వేషన్ 1కి రెసిప్రోకల్ ఈక్వేషన్ వస్తుంది. సో రిప్లేసింగ్ x బై 1/x ఇన్ ఈక్వేషన్ 1. సో రిప్లేస్ చేసేసిన తర్వాత మీకు ఆఫ్టర్ సింప్లిఫికేషన్ అంటే ఇక్కడ సో ఎక్స్ ప్లేస్ లో 1/x రాసేస్తే ఎంత వస్తుంది, 1/x² ప్లస్ p/x ప్లస్ 2. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ వేసేస్తే x² సో 1 ప్లస్ px ప్లస్ 2x² ఈక్వల్ టు 0. సో ఇది డినామినేటర్ అటు వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏంటి, 2x² ప్లస్ px ప్లస్ 1 ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ అదైనా వచ్చింది, 2x² ప్లస్ px ప్లస్ 1. సో ఎక్స్ ప్లేస్ లో 1/x రిప్లేస్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ ఏమొస్తుందంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ వన్. సో ఫస్ట్ ఈక్వేషన్ కి రెసిప్రోకల్ ఈక్వేషన్, కానీ ఆల్రెడీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి సో ఇది ఫస్ట్ దానికి రెసిప్రోకల్ ఈక్వేషనే, ఈ ఈక్వేషన్ కూడా ఫస్ట్ దానికి రెసిప్రోకల్ ఈక్వేషనే కాబట్టి సో బోత్ ఈక్వేషన్స్ ఆర్ ఐడెంటికల్ కాబట్టి రేషియో ఆఫ్ ది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ ఏముంది, 2 ఉంది. సో 2 బై ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత 2 ఇందులో కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఎక్స్ కోఎఫిషియెంట్ 2q బై ఇందులో ఎక్స్ కోఎఫిషియెంట్ ఎంత p ఈక్వల్ టు 1/1. సో అప్పుడు దీని నుంచి మనకి 2q ఈక్వల్ టు ఏమొస్తుంది, p వస్తుంది. అంటే p ఈక్వల్ టు 2q వస్తుంది, p ఈక్వల్ టు 2q ఒక రిలేషన్ వచ్చింది. సో ఇక్కడ ఇంకో రకం కూడా కనుక్కోవచ్చు. సో దీని రూట్స్ ఏంటి మళ్ళీ ఒకసారి చూడండి, ఆల్ఫా బీటా. సో ఇదేంటి రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి దీని రూట్స్ ఆల్ఫా బీటా అయితే ఇది దాని రెసిప్రోకల్ ఈక్వేషన్ అయితే దాని రూట్స్ ఏమవుతాయి. సో ఒరిజినల్ ఈక్వేషన్ రూట్స్ ఆల్ఫా బీటా అయితే దాని రెసిప్రోకల్ ఈక్వేషన్ రూట్స్ ఏమవుతాయి, 1/α 1/β. కాబట్టి 1/α 1/β అనేది దీని రూట్స్. అంటే ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఇంకో రకంగా చెప్తున్నాం. అలాగే 1/α 1/β దీని రూట్స్. సో కాబట్టి 1/α 1/β అనేది దీని రూట్స్, అలాగే సేమ్ టైం 1/α 1/β ఈస్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ వాడే ఇచ్చాడు. సో ఇలా అయినా చెప్పొచ్చు. ఈ రెండు అప్పుడు ఏంటి, రెండింటికి రూట్స్ సేమే కాబట్టి రెండు ఐడెంటికల్. సేమ్ ఇంతకుముందులా చేసేస్తే అప్పుడు p ఈక్వల్ అంతా 2q. సో మీ ఇష్టం ఎలా అయినా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆల్ఫా బీటా ఫస్ట్ దానికి రూట్స్ కాబట్టి సో సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -2, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత 2. సో మనకు కావాల్సింది ఏంటి, ఈ వాల్యూ అడుగుతున్నాడు. సరే ఫస్ట్ అది ఎంత సింప్లిఫికేషన్ చేసేద్దాం. సో ఇది దీని వాల్యూ అడుగుతున్నాడు. సో ఎల్సిఎం చేసేస్తే α² - 1/α. సో ఇక్కడ β² - β, ఇక్కడ ఆల్ఫా బీటా ప్లస్ 1/β, ఆల్ఫా ఇక్కడ కూడా సేమ్. సో ఇప్పుడు మనకి ఆల్ఫా బీటా అంటే తెలుసు, ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత 2, ఆల్ఫా ప్లస్ బీటా కూడా తెలుసు. సో దీన్ని కొద్దిగా మోడిఫికేషన్ చేస్తే కొద్దిగా ఇక్కడ మనకి ఏంటంటే ఈక్వేషన్ ఇప్పుడు రిలేషన్ని ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అందులో తెచ్చుకుంటే మనం అప్పుడు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి వీలైనంత మినిమైజ్ చేద్దాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లం లేదు వీటితోటి, ఇప్పుడు ఈ రెండింటితోటే ప్రాబ్లం. α² β² ఉంది. సో α² ని మనం మినిమైజ్ చేయడానికి, ఆ పవర్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. దీని నుంచి ఆల్ఫా అనేది ఫస్ట్ దానికి ఈక్వేషన్ కదా. సో ఆల్ఫా అనేది ఫస్ట్ దానికి ఈక్వేషన్ కాబట్టి α² ప్లస్ pα ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ α² -1 ఉంది, అంటే α² ఈక్వల్ టు ఏంటి -pα -2. కానీ ఇక్కడ α² -1 ఉంది కాబట్టి α² -1 ఈక్వల్ టు బోత్ సైడ్స్ 1 సబ్ట్రాక్ట్ చేస్తే -pα -3. సో ఇప్పుడు మనం α² -1 బదులు -pα -3 రాసేయచ్చు. అలాగే సేమ్ బీటా కూడా దాని రూటే కాబట్టి సేమ్ అలాగే β² -1 ఏమొస్తుంది. సో ఇక్కడ β² -1 ఈక్వల్ టు -pβ -3 వస్తుంది. ఓకే,
నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా 1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా 1 హోల్ స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్, ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేసేద్దాం. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి ఫస్ట్. సో మైనస్ పి ఇంటూ పి మైనస్ పి ఇంటూ పి ఎంత, పి స్క్వేర్ ఆల్ఫా ఇంటూ బీటా మల్టిప్లికేషన్, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం. సో అలాగే నెక్స్ట్ ఇది ఏంటి చేస్తే ఈ టర్మ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ -3 ఇంటూ -3 9. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ తెలుసు ఎంత, 2 ప్లస్ 1 3 స్క్వేర్ ఎంత 9 బై నెక్స్ట్ మళ్ళీ ఆల్ఫా బీటా అంటే ఎంత 2 స్క్వేర్ కాబట్టి డినామినేటర్ ఎంత 4. సో ఇప్పుడు ఇది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీలో తెలుసు. సో రాసేస్తే సింప్లిఫికేషన్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో 9 మైనస్ పీ స్క్వేర్ వస్తుంది. పీ అంటే ఎంత, ఆల్రెడీ మనకి ఆన్సర్ అట్లా లేదు కాబట్టి ఓకే పీ స్క్వేర్లోనే ఉంటే పీ స్క్వేర్లో రాసేసేయండి. ఓకే ఉంది 9 మైనస్ పీ స్క్వేర్. ఒకవేళ క్యూలో ఉందనుకోండి, క్యూలో అంటే పీ అంటే ఎంత 2Q రాస్తే ఆన్సర్ వస్తుంది. పెద్ద కష్టమేం కాదు, కాన్సెప్ట్స్ కొద్ది జాగ్రత్తగా ఎంత ఐడియా ఉండి కొద్దిగా థింక్ చేయగలిగితే ఈజీగా చేసేయచ్చు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అండ్ గామా డెల్టా ఈస్ ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా ఆర్ ఇన్ జామెట్రీ ప్రోగ్రెషన్ అన్నాడు. సో అది రాసేసాం, ఆల్ఫా బీటా గామా జామెట్రీ ప్రోగ్రెషన్. సో జీపీలో అన్నాడు కాబట్టి సో ఫస్ట్ టర్మ్ ఆల్ఫా అనుకుంటే కామన్ రేషియో మనం ఆర్ అనుకుందాం. సో అప్పుడు ఏంటి సెకండ్ టర్మ్ బీటా ఈక్వల్ టు ఏమొస్తుంది, ఫస్ట్ టర్మ్ ఇంటూ కామన్ రేషియో, సో ఆల్ఫా ఆర్. అలాగే నెక్స్ట్ గామా ఈక్వల్ టు, సో అంటే ఇప్పుడు సెకండ్ టర్మ్ ని మళ్ళీ ఏంటి కామన్ రేషియో ఏంటి ఆర్ అనుకున్నాం కదా. సో మనకి ఫస్ట్ టర్మ్ సో ఇక్కడ ఏంటి ఆల్ఫా, సెకండ్ టర్మ్ బీటా అంటే ఎలా వస్తుంది, ఫస్ట్ టర్మ్ ని ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. అలాగే ఇంకొకసారి ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో కామన్ రేషియో ఆల్ఫా అనుకుంటాం, ఫస్ట్ టర్మ్ అనేది ఆల్రెడీ ఆల్ఫా. సో కామన్ రేషియో ఆల్ఫా అనుకుంటే సో అప్పుడు ఒక్కొక్క టర్మ్ ని ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది, దీన్ని ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో ఆల్రెడీ ఏమిచ్చాడు, వాడు ఏమిచ్చాడు ఆల్ఫా బీటా గామా డెల్టా. సో బీటా అంటే అప్పుడు ఏంటి ఆల్ఫా ఆర్, గామా అంటే ఆల్ఫా ఆర్ స్క్వేర్, డెల్టా అంటే ఏంటి ఆల్ఫా ఆర్ క్యూబ్. సో ఫస్ట్ దానికి రూట్స్ ఏంటి ఆల్ఫా బీటా అన్నాడు. సో ఫస్ట్ దానికి రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3. సో బీటా అంటే ఏం రాయొచ్చు మనం, ఇప్పుడు బీటా బదులు ఏం రాయొచ్చు ఆల్ఫా ఆర్. సో ఒక రిలేషన్ వచ్చింది. అలాగే గామా డెల్టా అనేది ఏంటి సెకండ్ దానికి రూట్స్, అంటే సెకండ్ దానికి రూట్స్ కాబట్టి దానికి సమ్ ఆఫ్ ద రూట్స్ గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. మరి గామా అంటే ఏంటి, సో గామా అంటే ఏంటి ఆల్ఫా ఆర్ స్క్వేర్. సో ఆల్ఫా ఆర్ స్క్వేర్ అనే విషయం. అలాగే నెక్స్ట్ డెల్టా అంటే ఏంటి ఆల్ఫా ఆర్ క్యూబ్. సో ఆల్ఫా ఆర్ క్యూబ్. సో ఇది వచ్చింది. అంటే దీని నుంచి మనం ఆర్ స్క్వేర్ అనేది కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఆర్, ఓకేనా, ఆర్ స్క్వేర్ కామన్ తీసేస్తే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఆర్ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఆర్ వాల్యూ ఎంత 3 తెలుసు కదా. లేదంటే ఈక్వేషన్ బై ఈక్వేషన్ చేసేయండి, ఈక్వేషన్ బై ఈక్వేషన్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది ఆర్ స్క్వేర్ వాల్యూ 2 వస్తుంది. లేదు అంటే ఇంకా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఆర్ వాల్యూ ఎంత 3, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 అటు వెళ్ళిపోతే అప్పుడు ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత 2. సో కామన్ రేషియో అనేది వచ్చేసింది. కామన్ రేషియో ఆర్ స్క్వేర్ 2 అయితే అప్పుడు ఆర్ ఈక్వల్ ఎంత √2. ఇప్పుడు అడుగుతుంది మనకి ఏంటి రేషియో ఆఫ్ దిస్ వన్ అడుగుతున్నాడు, 2Q ప్లస్ పి బై 2Q మైనస్ పి వాల్యూ కావాలి. సో ఇక్కడ దీనికి రూట్స్ గామా డెల్టా కాబట్టి దీని నుంచి గామా డెల్టా అంటే ఏంటి, గామా డెల్టా సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అన్ని తెలుసు మీకు. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ గామా డెల్టా ఈక్వల్ టు ఎంత క్యూ. అలాగే దీనికి రూట్స్ ఆల్ఫా బీటా కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఎంత పి. అప్పుడు మనం ఇక్కడ 2Q బదులు ఏం రాయొచ్చు గామా డెల్టా రాయొచ్చు. సో గామా డెల్టా, సో క్యూ అంటే ఏంటి గామా డెల్టా. మరి గామా డెల్టా అంటే ఏంటి, సో క్యూ అంటే గామా డెల్టా. సో మరి గామా అంటే ఏంటి ఆల్ఫా ఆర్ స్క్వేర్. సో ఆల్ఫా ఆర్ స్క్వేర్, డెల్టా అంటే ఏంటి ఆల్ఫా ఆర్ క్యూబ్. సో అప్పుడు ఏమొస్తుంది మీకు ఆల్ఫా స్క్వేర్ ఆర్ పవర్ 5. సో అది 2. సో క్యూ అంటే ఏంటి
ఆల్ఫా స్క్వేర్ ఆర్ పవర్ 5. అలాగే నెక్స్ట్ పి. సో పి అంటే ఆల్ఫా ఇంటూ బీటా. మరి ఆల్ఫా వాల్యూ ఎంత? పి అంటే ఏంటి? ఆల్ఫా బీటా. సో పి వాల్యూ ఆల్ఫా అంటే ఆల్ఫానే, బీటా అంటే ఏంటి? ఆల్ఫా ఆర్. కాబట్టి ఏమొస్తుంది? ఆల్ఫా స్క్వేర్ ఆర్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్, ఇక మధ్యలో ప్లైన్ ఉంది, ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంతే తేడా. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ చేసేసి ఇది వచ్చేస్తుంది. కంప్లీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ లో రిలేషన్ వచ్చింది. ఆల్రెడీ మనకి ఆర్ స్క్వేర్ వాల్యూ తెలుసు, ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత 2 తెలుసు, కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు వాల్యూ వచ్చేస్తుంది.